రాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ వరాహలక్ష్మీ నృసింహ ప్రభువు సన్నిధానంలో రేపు పాల్గొన పూర్ణిమ, డోలా పూర్ణిమ, హోళికా పూర్ణిమ ఇలా వ్యవహరించేటువంటి ఈ పూర్ణిమ నాడు స్వామివారి యొక్క డోలోత్సవం జరగబోతూ ఉంది. స్వామివారు దిగువన ఉండేటువంటి ఉద్యానవన మంటపంలోకి మెట్ల మార్గం గుండా వెంచేసి అక్కడ ఏర్పరిచినటువంటి డోలికలో స్వామి డోలోత్సవాన్ని అనుగ్రహిస్తాడు. డోలాయమానం గోవిందం మంచస్థం మధుసూదనం రథస్థం వామనం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అని చెప్తోంది శాస్త్రం. చేత డోలికలో ఉయ్యాల ఊగుతుండేటువంటి స్వామిని సేవిస్తే, అలాంటి గోవిందుణ్ణి సేవిస్తే, అలాగే సింహాసనాధి ఇష్టుడైనటువంటి మంచస్థం మధుసూదనుణ్ణి రథాధిరూఢుడైనటువంటి వామనుడిని సేవించినట్టయితే పునర్జన్మ రాహిత్యం ఏర్పడుతుంది అని శాస్త్రం చెప్తోంది. అందుచేత ఈ డోలోత్సవాన్ని పాల్గొన పూర్ణిమ నాడు జరిపించుకోవడం అనోచానమైనటువంటి సంప్రదాయం. దీన్ని అనుసరించి రేపటి రోజున డోలోత్సవం జరుగుతోంది. ఆ డోలికలో ఉండేటువంటి స్వామిని సేవించి పునర్జన్మ రాహిత్యాన్ని పొందండి. ఇంకొక విశేషం ఏంటంటే, దీనికి బొట్టెనడుగు పొందమని వ్యవహారం మనకి ఇక్కడ సింహాచలంలో. అంటే స్వామివారి కళ్యాణ మహోత్సవాలని పురస్కరించుకొని స్వామివారు సోదరి అయినటువంటి పైడితల్లి అమ్మవారి యొక్క కుమార్తెని ఇమ్మని అడగడం కోసమని స్వామి వెడతాడు. ఆమె ప్రార్థిస్తుంది స్వామిని చేసుకోమని. మళ్ళీ వచ్చి చెప్తామని గ్రామ తిరువీధిని జరిపించుకొని స్వామి వచ్చి తన యొక్క అంగీకారాన్ని చెప్తాడు. ఈ వ్యవహారం అంతా గ్రామీణమైనటువంటి వ్యవహారం, గ్రామీణ విశ్వాసం. ఈ చుట్టూ ఉండేటువంటి 7 గ్రామాల ప్రజల యొక్క ప్రబలమైన విశ్వాసం ఏంటంటే, పైడితల్లి అమ్మవారు స్వామివారికి సోదరేని, ఆమె యొక్క కుమార్తెని స్వామి వివాహం చేసుకుంటాడు అనేటువంటి విశ్వాసంతో దీనికి బొట్టెనడుగు పొన్నవిగా వ్యవహారం ఈ ప్రాంతంలో ఉంది. ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాం. స్వామివారు ఆలయం నుంచి బయలుదేరే ముందు ఇక్కడ ప్రధాన ఆలయంలో వసంతోత్సవం జరుపుకొని దిగువకు వెంచేసిన తర్వాత నేరుగా పైడితల్లి వారి కోవిలకి వెళ్ళి అక్కడి నుంచి వచ్చి ఉద్యానవన మండపంలో డోలోత్సవాన్ని జరిపించుకొని ఈ ఆనంద ఉత్సాహంతో, అతిరేకమైనటువంటి ఆనందంతో గ్రామ ప్రజలనందరినీ అనుగ్రహించడం కోసమని గ్రామ తిరువీధిని అనుగ్రహిస్తాడు. అదైన తర్వాత మళ్ళీ ప్రజల యొక్క అందరి యొక్క నమ్మికతో, వారి యొక్క ఆమోదంతో స్వామి మళ్ళీ పైడితల్లి అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ తన యొక్క ఆమోదాన్ని అమ్మవారికి చెప్పి, తన సోదరికి చెప్పి స్వామి కొండపైకి వేయించేయడం అనేటువంటి కార్యక్రమం జరుగుతోంది. ఈ ఉత్సవం ప్రత్యేకించి ఏంటంటే వసంతోత్సవం అని, హోళికా పూర్ణిమ అని పేరు. అంటే ఉత్తర భారతదేశంలో ఈ ఉత్సవం జరిపించుకోవడం చాలా విశిష్టంగా ఉంటుంది. ఎందుచేతంటే రావణుని యొక్క సోదరి అయినటువంటి హోళికా సంహారం జరిగింది అని దానికి విజయంగా, అలాగే రావణ సంహారం జరిగింది ఈరోజు, అందుకని దానికి విజయోత్సవం జరుపుకోవడం అని ఒక వ్యవహారం. అలాగే బలిచక్రవర్తి యొక్క సోదరిని సంహారం జరిగిందని ఒక వ్యవహారం. ఇలాగా ఉత్తర భారతదేశంలో పౌరాణికమైనటువంటి ఆ ప్రతీకలతో వాటిని తలుచుకుంటూ ఉత్సవం జరిపించుకోవడం అనేటువంటిది అక్కడ ఉంది. మనకి ఇక్కడ స్థానికంగా ఏంటంటే, స్వామివారు గోవిందరాజస్వామి కళ్యాణానికి ముందు, కళ్యాణోత్సవాలకి నాందిగా ఇక్కడికి దిగువకి వెంచేసి డోలోత్సవం జరిపించుకొని బొట్టెనడుగు పొన్నవిగా దీన్ని వ్యవహరిస్తూ అమ్మవారి యొక్క సోదరి అయినటువంటి పైడితల్లి అమ్మవారి పుత్రికని ఆయన వివాహం చేసుకోవడానికి అంగీకారం తెలిపినట్టుగా ఇది మనకి మా పెళ్లి చూపుల లాంటి ఉత్సవం కనుక దీనిని ఆనందాతిరేకాలతో, ఆనంద ఉత్సాహాలతో చాలా రసవత్తరంగా ఈ ఉత్సవాన్ని జరిపించుకుంటాం. దీన్ని అందరూ సేవించి స్వామి అనుగ్రహానికి పాత్రమై డోలాయమానం గోవిందు అనేటువంటి డోలికలో ఉండేటువంటి గోవిందుణ్ణి సేవించి పునర్జన్మ రాహిత్యాన్ని పొందాలి అని, స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలని, జని చరితార్థం చేసుకోవాలని ఆహ్వానిస్తున్నాను.